పిక్చరైజ్డ్ ఫేస్ కనిపించలేదు. తర్వాత ఈ 2 నమ్‌నెస్ వచ్చాయి. థంబ్స్ 2 హ్మ్. దగ్గొచ్చింది. బ్రీతింగ్ అయిన తర్వాత మీరు ఆహ్, మీకెవరో హ్యాండ్ అని చెప్పారు. అప్పుడు తర్వాత నాకు దగ్గొచ్చింది. తర్వాత ఓకే. లైట్ అన్నారు కదా! నాకు లైట్, హీట్, డార్క్‌నెస్ ఏం లేదండి. ఓకే అండి. హెయిర్ హెయిర్ తల కొంచెం హాఫ్ తలేనండి. హ్మ్. హెయిర్ హాఫ్ తలే అండి. ఎక్స్‌పీరియన్స్ అంతే. ఇంకేం రాలేదండి. ఏమన్నా మీకు దగ్గొచ్చింది. చెప్పండి. దగ్గొచ్చిందా? దగ్ దగ్గొచ్చిందండి. అసలు నేను ఏం లేదండి. ఏం కారం వస్తువులు కూడా ఏం తినలేదు. వాటర్ కూడా నేను బిఫోరే తీసుకొనొచ్చి కూర్చున్నాను. అంటే అంటే ఏం మనకి బ్రీతింగ్ అయితున్నప్పుడు ఫస్ట్ ఎయిర్ కదండీ మనం అది తీసుకునేది. మనం ఫస్ట్ హ్మ్. శ్వాస హ్మ్. కదా! దానివల్ల హ్మ్. కూడా అయ్యుండొచ్చు. కొంచెం దగ్గొచ్చిందండి. ఆ తర్వాత తోసేస్తున్నట్టుందండి. తల ఆ బేబీ తల వరకు బయటకొచ్చిన అది వరకే కనిపించింది. జస్ట్ ఓకే. అంతేనండి. నో, నో ఐడియా. ఓకే. ఓకే. నాకింకేమి మీకేమన్నా అంటే కొంచెం తోసేస్తున్నట్టుంది. టెన్షన్‌గా గానీ, దడగా కానీ అట్లేమన్నా ఉందా లైట్‌గా? ఏం లేదండి. ఈ కణతల దగ్గర మాత్రం కొంచెం హెవీగా కొట్టుకుంటున్నట్టు ఇప్పుడుందండి. ఇందాకైతే ఓకే. తోసేస్తున్నట్టుంది. ఈ తల తోసేస్తున్నట్లు. ఇప్పుడు మనం హ్మ్. నిద్ర వస్తే ఇట్లా తూగిస్తాం కదా! హ్మ్. అలా హ్మ్. అలా హ్మ్. అలా అంతే అండి. ఓకే. ఓకే అండి. ఓకే. గుడ్. గుడ్ అండి. నైస్. నైస్. థాంక్ యూ అండి. మీకింకొంచెం సేపు పడుకోవాలనిపిస్తే పడుకోండి. కణతల దగ్గరికి కూడా శ్వాస తీసుకుంటూ ఉండండి. అంటే మనం తీసుకునేటప్పుడు కాన్షియస్‌గా అక్కడికెళ్తున్నట్టుగా. అంతే అండి. ఓకే. అలా థాంక్ యూ. ఎక్కడ ఇబ్బందనిపిస్తే అక్కడికి తీసుకుంటూ ఉండండి. ఫస్ట్ థాంక్ యూ నాకు అండి. థాంక్ యూ అండి. నీ కనపడింది ఏంటనేది అర్థం కాలే. ఆహ్, మోస్ట్‌లీ నేననుకోవడం అంటే ఈవెన్ ఐ యామ్ నాట్ ష్యూర్. బట్ తన దగ్గర విన్న దాన్ని బట్టి మోస్ట్‌లీ మీరు చెప్పేదాన్ని బట్టి మీ మదర్‌కి కానీ, మీ గ్రాండ్ మదర్‌కి కానీ లేదంటే అంటే మీకెవరి జీనొచ్చిందో వాళ్ళది. తాతగారిదైనా అయ్యుండొచ్చు, ఫాదర్‌దైనా అయ్యుండొచ్చు. ఎవరిదైనా అయ్యుండొచ్చు. అత్తలదైనా, ఎవరిదైనా అయ్యుండొచ్చు. వాళ్ళకేదైనా ప్రాబ్లమ్ ఉండుండొచ్చేమో అండి మేబీ. మా సో, మదర్‌కుందండి నీ పెయిన్ ఇప్పుడుంది. ఒకటే నీ పెయిన్ ఉందా అండి ఇప్పుడు మీ మదర్‌కి? ఆ ఒకటెక్కువుంటుంది. రైట్ ఎక్కువుంటుంది. లెఫ్ట్ తక్కువుంటుంది. ఓకే. ఓకే అండి. అదేండి అంటే సేమ్ అదే అదే సింప్టమ్స్ నాకు గూడా కొంచెం ఆ సింప్టమ్స్ నా నీలో గూడా కనిపిచ్చింది. హ్మ్. అదే అండి. మీరు అది బ్రెత్ తీసుకుంటూ ఉండండి. మోస్ట్‌లీ అంటే ఇంకా ఇప్పుడు మనం ఇలా చేయడం వల్ల మీకు ఆ సంబంధించిన ప్రాబ్లమ్ అనేది ఇటు మీకు, మీ మదర్‌కి కూడా క్యూర్ అయిపోతదండి. థాంక్ యూ అండి. మీరు థాంక్ యూ. పెట్టుకుంటూ ఉంటే, మీరు చేసుకుంటూ ఉంటే, తనకి కూడా సాల్వ్ అయిపోతూ ఉంటదనమాట. థాంక్ యూ అండి. అంటే అది జెనెటికల్‌ది కదా అండి! మన యెస్. దగ్గరకొచ్చింది కదా! అంటే ఇప్పుడు నా దగ్గర నేనది క్లియర్ చేయలేదనుకోండి, నా నెక్స్ట్ జనరేషన్‌కి ట్రాన్స్‌ఫర్ అయితది. వాళ్ళు క్లియర్ చేసుకోలేదనుకోండి, వాళ్ళు నెక్స్ట్ జనరేషన్‌కి. సో, ఇప్పుడు మీరది క్లియర్ చేస్తూ ఉంటే గనుక అక్కడ మీ మదర్‌కి కూడా అయ్యే పాసిబిలిటీ డెఫినెట్‌గా ఉందండి. ఇట్ విల్ థాంక్ యూ హెల్ప్. అండి. థాంక్ షూర్ యూ. అండి. థాంక్ యూ. థాంక్ యూ. మీ థ్యాంక్ యూ సౌమ్య గారు. పాయింట్ చాలా బాగుందండి సౌమ్య గారు. ఇప్పుడైతే నెక్స్ట్ ఏంటండి? జనరేషన్ కి క్యారీ అవ్వకుండా చేస్తుంది. ఆ! అవునండి. సౌమ్య ఇప్పుడు నేను డైలీ ఇది వేసుకుంటే ఇప్పుడు మా అమ్మకి నీ పెయిన్ ఉంది ఓన్లీ లెఫ్ట్ సైడ్. అది క్యూర్ అవుతుందా? మోస్ట్ పాసిబిలిటీ ఉంటది. చాలా పాసిబిలిటీ ఉంటది. ఓకే. ఐ రెగ్యులర్ మీన్ గా నేను ఐ వేసుకుంటా. కాన్ సే అంటే నీ థాట్ అనేది మీ మదర్ కోసమని ఉందనుకో, ఉమ్. ఇప్పుడు నేనిది పెట్టుకుంటున్నాను. నేను క్లీన్ అయ్యి నా బేబీని క్లీన్ చేయాలనుకుంటున్నాను. అంటే నేను క్లీన్ అయ్యే కొద్దీ నా బేబీ క్లీన్ అవుతూ ఉంటది కదా! సో, ఇదేంటంటే అండి మన వెనక్కెళ్ళిపోతాయి కదా! సో, మన జెనెటికల్‌గా మన స్టెమ్ సెల్స్‌లో కూడా మార్పు తీసుకొస్తూ ఉంటదనమాట. సో, అవెక్కడి నుంచొచ్చినాయి మనకి? మన వాళ్ళ దగ్గర నుంచి కదా! సో, వాళ్ళకి హీల్ అవుతూ ఉంటదనమాట. ఉమ్. అయ్యే పాసిబిలిటీ డెఫినెట్‌గా ఉందండి. ఓకే. ఓకే. ఆ! ఇప్పుడు తనొక ఎగ్జాంపుల్ చెప్పారనమాట. ఒక పాపకి వాళ్ళు యూకేలో ఉంటారంట. విపరీతమైన వామిటింగ్స్ అంట అమ్మాయికి. తను కోయంబత్తూర్‌లో వర్క్‌షాప్ చేస్తుందంట. వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్‌ని. అంటే ఏ పాపకైతే కానీ పేషెంటో ఆ పే ఆ క్లయింట్ వాళ్ళ గ్రాండ్ మదర్ కోయంబత్తూర్‌లో ఉన్నారంట. సో, తనని ఆ గ్రాండ్ మదర్ వచ్చిందంట కోయంబత్తూర్‌కి. తను వర్క్‌షాప్ చేసింది. అక్కడ తనకి వాళ్ళ బాబు
కొడుకు పుట్టినప్పుడు విపరీతమైన వామిటింగ్స్ అంట తనకి, గ్రాండ్ మదర్కి. తన ఈ వర్క్ షాప్ లో తను హీల్ చేసుకోవడం వల్ల ఈ కలర్స్ పెట్టుకునేవి. అక్కడ పాపకి, యూకేలో ఉన్న పాపకి, అసలు యూకేలో ఉన్న పాప ఏ కలర్స్ పెట్టుకోలేదు, ఏం చేయలేదు, వాళ్ళ ఫాదర్ ఏం పెట్టుకోలేదు. బట్ ఇక్కడ తిన ట్రామాని రిలీజ్ చేయడం వల్ల అక్కడ తనకు వామిటింగ్స్ తగ్గిపోయినాయి. ఓకే, గుడ్. ఓకే, ఓకే, దెన్ ఐ విల్ ట్రై. నిన్నైతే నాకు ప్రాక్టికల్ గా ఇలాగే జరిగిందండి. ఒక చిన్న పాప, 15 నెలల పాప. నేను ఆటోలో నెంబర్ ఇచ్చాను. ఇలా పాపకి మోషన్స్ తగ్గట్లేదండి అంటే ప్రోటోకాల్ చెప్పా. ఎందుకో పడుకునేటప్పుడు మొన్న మొన్న నైట్ పడుకునేటప్పుడు ఆలోచిస్తూ పడుకున్నా అంతే. నిన్నంతా నాకు మోషన్స్ అవుతానే ఉన్నాయి. ఆ పాపకి అయ్యో, ఎలా ఉందంటే బానే ఉందండి అన్నారు. అప్పుడు ఓకే, ఒక మేడం చెప్పారు, మీరు ఎక్కువగా ఎవరి గురించి థింక్ చేస్తే వాళ్ళ గురించి ఆలోచనలు వాళ్ళు హీల్ అవుతారు అని. నాకు నిజం ట్రూ అండి, ట్రూ అనిపించింది. ట్రూ నిన్న ట్రూ. కూడా మోషన్స్ అయిపోయి చాలా నీరసం వచ్చేసింది, అందుకే పడుకుని పోయాను నిన్న. ఓకే, అదైతే నిజం అండి. ఎవరి గురించి మనం ఆలోచిస్తాం వాళ్ళకి ఖచ్చితంగా మంచి జరుగుద్ది. మంచి జరగాలని కోరుకోవాలి అంతే. అవునండి, అవును. సౌమ్య గారు, నేను మాట్లాడొచ్చా? నేను అయ్యో, ఇంతకుముందు షూర్ అండి. ఒక 10-15 మినిట్స్ అవుతుంది వింటున్నాను. అసలు ఏం చెప్తున్నారండి? నాకు అర్థం అవ్వాలి, కొంచెం చెప్తారా? ఏమనుకోకపోతే, అందరికీ ఏం ఇబ్బంది లేదంటే. అయ్యో, ఏం పర్లేదు. ఆహా, లేదు, అందుకనే తెలుసుకుందామని అంతే. యా యా, షూర్ షూర్ అండి. నేను సంగీత పాయ్ అని మన ఆక్యుప్రెషర్ ఆమెనే అండి. తను ఒక వర్క్ షాప్ పెట్టింది అనమాట బెంగళూరులో. ఓకే, దానికి వెళ్ళాను అనమాట. ఓకే. దాని గురించి డీటెయిల్స్ చెప్తున్నాను అనమాట. అక్కడ నేను తెలుసుకున్నది తనది వచ్చేసి, అంటే తను చాలా థెరపీస్ అవి చేశారండి ఆవిడ. నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉందండి. అంటే తను ఇచ్చిన ప్రోటోకాల్ నేను ఫాలో అయ్యాను అనమాట. ఇది 1 డే ప్రోటోకాల్ అండి, బర్తింగ్ ప్రోటోకాల్ అనమాట ఇది. సో ఓకే. నాకు, నేను ఫస్ట్ టైం పెట్టుకున్నప్పుడు నేను జనరల్ గా కొంచెం మెడిటేషన్ అది కూర్చుంటూ ఉంటాను అనమాట. ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ కి పెట్టుకొని కూర్చున్నాను అనమాట నేను ఆ రోజు. సరే, అసలు ఒక ప్రోటోకాల్ ఒకటి ట్రై చేసి చూద్దాం ఫస్ట్ అని, తన దగ్గరికి వెళ్ళడానికి ముందే అది పెట్టుకొని కూర్చున్నాను. మార్నింగ్ 10 కల్లా కూర్చున్నాను. రెగ్యులర్ గా కూర్చునే దానికంటే కొంచెం డీప్ గా కూర్చున్నాను అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట నాకు. బట్ ఐఎమ్ నాట్ షూర్, ఒక్కొక్కసారి కూర్చుంటూ ఉంటాను కదా. ఈవినింగ్ నుంచి బాగా ఇట్లా లెఫ్ట్ సైడ్ అంతా లాగడం మొదలు పెట్టేసింది అనమాట. ఇంకా అసలు ఎనర్జీ ఎవరో తీసేసుకుంటున్నట్టుగానే అనమాట. ఇంకా అమ్మో, ఇది తెలిసి తెలియకుండా గైడెన్స్ లేకుండా చేయకూడదేమో కావాలో అని చెప్పేసి వెంటనే వెళ్ళి వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకోగానే సెట్ అయిపోయింది. బట్ అనిపించింది అనమాట, సంథింగ్ ఏదో ఉంది దీంట్లో అని చెప్పేసి అనిపించి ఇంకా వెళ్ళాను అనమాట. అంటే మన లోపల మనకు తెలియకుండానే కొన్ని రకాల ట్రామాస్ అనేటివి ఉంటూ ఉంటాయి కదండి. మన చైల్డ్హుడ్ లో అయి ఉండొచ్చు, మన మదర్ రూమ్ లో ఉన్నప్పుడు అయి ఉండొచ్చు. ఎస్పెషల్లీ నన్ను తన వైపుకి లాగింది ఏంటంటే, నాకు మా అబ్బాయి కంటే ముందు మిస్క్యారేజ్ అయిందండి. నేను అంతకు ముందు వరకు ఎవరి దగ్గర మిస్క్యారేజెస్ కి సంబంధించిన సొల్యూషన్ నేను పెద్దగా వినలేదు అనమాట. దాని ఎఫెక్ట్ ఉంటది పిల్లల మీద అని నేను ఎప్పుడు వినలేదు. కొత్తగా ఫస్ట్ టైం విన్నది ఈమె దగ్గరే అనమాట. తను ఏం చెప్తుందంటే ట్రాన్స్జెనిటల్ అండి, అంటే మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్న డిఎన్ఏ. అండ్ నేను పెద్దదాన్ని కాబట్టి నాకు సంబంధించినవి కూడా, అంటే నేను కడుపులో ఉన్నప్పుడు నాకు సంబంధించిన అన్ని కూడా, అన్ని రకాల ఎమోషన్స్ అనుకోండి, ఏదైనా జీన్స్ అనుకోండి, డిఎన్ఏ అనుకోండి, ఏదైనా కూడా మా తమ్ముడికి, ఆ తర్వాత మా చెల్లికి కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే అవి డామినెంట్ గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎవరైతే కానీ లాస్ట్ చైల్డ్ లో వాళ్ళకి ఎక్కువ బర్డెన్ ఉంటుంది అనమాట, అంటే జెనెటిక్ వైజ్ గా. ఈమె ప్రకారంగా ఇప్పుడు నాకంటే ముందు, నాకు మా అబ్బాయి కంటే ముందు మిస్క్యారేజ్ అయిందండి. సో ఆ మిస్క్యారేజ్ కి సంబంధించిన అదంతా నాకు ఉంటది కదా అండి. అంటే భయపడుతూ ఉంటాను కదా, ఎక్కడేమవుతుందో ఏమో బేబీకి, మళ్ళీ ఈ బేబీకి కూడా అని చెప్పేసి. ఆ ఎఫెక్ట్ వీటిలో ఉంటది. ఆ మిస్క్యారేజ్ కి సంబంధించిన ఇంకేదైనా కూడా నేను ఫీల్ అవ్వడమే కాకుండా, ఆ బేబీని, ఎందుకంటే నేను ప్రాపర్ గా పంపించలేదు కదా, దానికి సంబంధించిన ఏదైనా అయి ఉండొచ్చు. అండ్ నేను ఇలా ఫీల్ అవుతున్నాను అంటే, నా పాస్ట్ లైఫ్ అనుకోండి, మా మదర్ రూమ్ లో ఉన్నప్పుడు అనుకోండి, నా బర్తింగ్ అప్పుడు అనుకోండి, ఎక్కువ మనకి మేజర్వి పడేవంతా కూడా మనం చాలా చిన్నగా ఉన్నప్పుడే అండి. మన మనం ఎలా పుట్టాము అనేది, మనం పుట్టినప్పుడు ఏం జరిగింది అనేది మన లైఫ్ టైం మెమరీలో ఉండిపోతుంది, మనకు తెలియకుండానే సబ్ కాన్షియస్ గా. కొన్ని
సో అలాంటి ట్రామాస్ మనకేమన్నా ఉంటే ఆ ట్రామాస్ మనకు గుర్తులేదు కదండి ఇప్పుడు. అప్పుడు ఏముంది ఏంటి అనేది మనకు ఇప్పుడు గుర్తులేదు కదా. సో ఈ ప్రోటోకాల్స్ వేసుకోవడం వల్ల ఇప్పుడు ఇది వచ్చేసి బర్తింగ్ ప్రోటోకాల్ అండి. నేను మా మదర్ రూమ్ లో నుంచి బయటకు వచ్చినప్పుడు సంబంధించిన బర్తింగ్ ఓకే. ప్రోటోకాల్ అన్నమాట. ఇది పెట్టుకోవడం వల్ల నేను ఆ బర్తింగ్ స్పేస్ కి తీసుకెళ్తుంది అనమాట నన్ను ఇది. ఓకే. అంటే ఏ కలర్స్ వాడాలి? గ్రూప్ లో పెట్టానండి నేను. ఇది ఓన్లీ 1 డే ప్రోటోకాల్ అండి ఇది. ఓకే. ఇది డైరెక్ట్ గా బర్తింగ్ అన్నమాట. సో తనవి 2 డే ప్రోటోకాల్స్, 4 డే ప్రోటోకాల్స్, 5 డే ప్రోటోకాల్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే మన మదర్ రూమ్ లో కన్సెప్షన్ అయిన టైంది, ఫస్ట్ సెకండ్ మంత్, థర్డ్ ఫోర్త్ మంత్, ఫిఫ్త్ సిక్స్త్ మంత్, 7th 8th 9th మంత్ అండ్ డెలివరీ లాగా అన్నమాట. ఓకే. ఇప్పుడు ఇది వచ్చేసి కింద పర్పుల్ అండి ఒకటి, తర్వాత 2 parts పింక్, 2 parts ఆరెంజ్, మన ఈ బోన్ పైన ఎల్లో, 2 parts స్కై బ్లూ, తర్వాత వాయిలెట్, తర్వాత రెడ్ అండి. ఓకే. ఇది పెట్టుకున్న తర్వాత వీలైనంత వరకు కొంచెం పీస్ఫుల్ గా ఉండాలండి. మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. కొంచెం వీలైతే ఇంక ఈవినింగ్ అన్ని పనులు అయిపోయిన తర్వాత అప్పుడు పెట్టేసుకొని కాసేపు అలా లైట్ లో కొంచెం సేపు అలా కూర్చొని పడుకోవడం. అలా జస్ట్ మనకి ఏమి అవుతుంది అని చెప్పి చూసుకొని ఏదన్నా ఇబ్బందిగా అనిపిస్తుంది అనుకోండి, ఆ ఇబ్బందిగా ఉన్న ప్లేస్ కి బ్రీత్ తీసుకుంటూ ఉండడం అన్నమాట. ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ అయింది మెయిన్ గా హెడేక్ బాగా అండి. హెడేక్ ఫీల్ అయ్యాను అనమాట. అంటే మదర్ నుంచి వస్తున్నప్పుడు హెడేక్ కదా ఫస్ట్ కిందికి వస్తుంది. సో అవునవును. హెడ్ కి ఎక్కువ ప్రెషర్ ఉంటది కదా. సో అక్కడికి నేను బ్రీత్ తీసుకునే కొద్దీ నా డెలివరీ అనేది కొంచెం స్మూత్ గా బెటర్ గా అవుతుంది అనమాట. అండ్ మనకు అప్పటికి సంబంధించినవి అవేమన్నా అంటే మన సెల్స్ లో అన్ని మెమరీస్ ఉంటాయి కదండి. ఆ మెమరీని ఇప్పుడు చేంజ్ చేసుకుంటున్నాం అనమాట మనము. ఓకే. అంటే మళ్ళీ మనం ఒక ధ్యానం లాగా చేసుకోవాలా? లేదంటే ఆ, నార్మల్ అవునండి. ధ్యానం అనుకోండి, ప్రాణాయామం అనుకోండి, ఏదైనా మంత్రం అంటే నాకు తెలియదులే కానీ ధ్యానం ప్రాణాయామం జస్ట్ మనకి ఎలా అనిపిస్తే అలా అండి. ఇవి పెట్టుకున్నాము అంటే ఒక్కొక్కసారి ఫస్ట్ ఆకలి అవుతుంది, కొంతమందికి స్వీట్ తినబుద్ధి అవుతుంది. ఎందుకంటే మదర్ అంటే డయాబెటీస్ కానీ ఏదన్నా ఉందనుకోండి, వాళ్ళకి ఆ క్రేవింగ్స్ అప్పుడు ఏమన్నా ఉన్నాయనుకోండి అప్పుడు తినబుద్ధి అవుతుంది. సో హ్యాపీగా స్వీట్ తినొచ్చు. పడుకోవాలనిపించింది అనుకోండి పడుకోండి. ఎలా అనిపిస్తే అలా ఉండొచ్చండి. ఇలాగే ఉండాలని లేదు. బట్ అంటే మనకు రెగ్యులర్ గా ఉండే పనులు ఉంటాయి చూసారా, వంట చేయాలి, పిల్లల్ని స్కూల్కి పంపించాలి, వాళ్ళకి తినిపించాలి, వాడు తిన్నాడో లేదో, ఇవన్నీ ఉన్నాయి అనుకోండి మనం ఆ టైంకి వెళ్ళడం కష్టం కదా మనకు కొంచెం. ఓకే. సో మరి నేను ఇప్పుడే మనం ఏం కాదుగా? టైం ఏంటంటే ఇప్పుడు తినంగానే ఏం పర్లేదు ఏం పర్లేదు. ఓకే. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్ అండి. ఇందాక థ్యాంక్ యూ సో మచ్. వాయిస్ రికార్డ్ అవ్వలేదండి సౌమ్య గారు, మీరు మెడిటేట్ చేయించింది. అదొక్కటి కొంచెం పోనీ వాయిస్ రికార్డ్ పెట్టండి, ఎవరైనా చేసుకుంటారేమో. కళ్యాణి గారు షూర్ రికార్డ్ షూర్. చేస్తున్నారు. ఇది అవుతుందండి, ఇందాకనే ఇందా అవ్వలేదు నాకు తెలిసి. ఇందాక నేను చేశాను. ఇప్పుడు జూమ్ లో రికార్డ్ పెట్టాను. ఇందాక నేను స్క్రీన్ రికార్డ్ చేశాను. నేను ఓకే ఈ అయితే రెండు ఒకసారి రికార్డ్ నేను ఆప్షన్ రాలేదని. నేను ఒకసారి ఓకే రెండు అండి, చెక్ థ్యాంక్ చేసి యూ నేను పంపించేస్తాను. థ్యాంక్ యూ. ఇది అరౌండ్ గా వేయమంటారా? ఫ్రంట్ సైడ్ అవునండి. ఈ వేయమంటారా? బోన్ ఉంది కదండి, ఇక్కడ కింద ఈ బోన్ ఉంది కదా మనకి, ఇక్కడ దాని మీద పర్పుల్ వస్తుందండి మనకి. ఓకే. అర్థమైందండి? యా. ఓకేనండి. పిక్చర్ కూడా ఉంది చూడండి, వాట్సాప్ గ్రూప్ లో ఉంది. బాగుందండి, బాగా చేయించారు సౌమ్య గారు. చాలా థ్యాంక్స్ అండి, అందరికి థ్యాంక్ యూ అండి. చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. సంగీత పాయికి చాలా జిందాబాద్. నైట్ వరకు ఇట్లా ఉంచేసుకోమంటారా మీరు అవి? ఇది ఇంక ఈ వీలైనంత రోజు ఒక ఎక్కువసేపు రోజేనండి, ఇంక ఉంచేసుకోనండి. వేయక్కర్లేదా? ఇది మళ్ళీ వేయలేస్తాం ఉండదా? మనకి ఇంకా అంటే నేను కంప్లీట్ గా రిలీజ్ అయినట్టు నాకు అనిపించట్లేదు. ఇంకోసారి వేసుకుంటే అంటే మనం వేసుకున్నా కూడా మనం కంఫర్టబుల్ గా హ్యాపీగా ఉన్నాము అనేంత వరకు వేసుకోమని చెప్పుద్దండి తను. ఇప్పుడు మీరు వేసుకున్నారు కదా, మీకు అంతా బానే ఉందనుకోండి, ఇంకా వేసుకోవాల్సిన లేదు, అవసరం ఏం నాకు లేదంట. ఇందాక బ్రీత్ అందలేదు అన్నాను కదండి. అది అంటే ఇప్పుడు
ఇప్పుడు ఇవాళ వేసుకున్నారు కదండి, ఒక 2 డేస్ అలా గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక రోజు వేసుకున్నారనుకోండి, ఆ రోజు అబ్జర్వ్ చేసి చూడండి ఎలా ఉంది అనేది. ఈ రోజుకి నెక్స్ట్ టైంకి డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటుంది. ఎంత డిఫరెన్స్ ఉంటుంది అని నేను చెప్పలేను, కానీ డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు డెఫినెట్లీ వేసుకున్న దానికి. నాకు లాస్ట్ నాకైతే యా టైంకున్న దడ డెలివరీ లేదు. డెలివరీ అవుతున్నప్పుడు మా మమ్మీ మానసికంగా సఫర్ అవుతున్నట్టు కూడా కనపడింది. ఓకే అండి. మ్మ్. సో అది మనకి రిలీజ్ అయిపోయింది, ఇంకా అంత బాగానే ఉంది అనిపించిన అంతవరకు వేసుకోవచ్చండి మనము. ఓకే. థ్యాంక్ యూ అండి, సౌమ్య థ్యాంక్ యూ. గారు మధ్యలో ఓకే. చెప్పండి అండి. చెప్పండి అండి. అంటే నేను నిద్రపోయాను, అది కలో, ఐ రియలీ డోంట్ నో. ఒక థింగ్ ఏంటంటే నాకు కనిపించిన సీన్స్ అన్ని చెప్తాను. నేను మ్మ్. ఊగుతున్నాను అనమాట, ఒక వాటర్ లో అటు ఇటు ఊగుతున్నాను. ఓకే. ఓకే, అది ఒకసారి. నెక్స్ట్ ఏమో సోల్జర్ కనపడ్డారు. ఆయన ఎవరో, నేను ఈ మధ్య సోల్జర్ మూవీస్, వెబ్ సిరీస్ ఏమీ చూడలేదు. మనం ఎందుకని మోస్ట్లీ మనకి ఈ కలర్స్ పెట్టుకున్నప్పుడు కనబడేటివి ఏవి కూడా జనరల్ గా మనం ఏవో చూసినవి జనరల్ గా ఉండదండి, దానికి సంబంధించి ఏదో ఒక మెసేజ్ అదే అంటే ఒకవేళ నేనేమైనా ఉంటుంది అలాగా మనకి. ఐ మీన్ ఫీల్ అవుతున్నానేమో. బట్ అలా ఆలోచించినా కూడా నేను ఈ మధ్య ఏం వెబ్ సిరీస్, మూవీస్ సోల్జర్ రిలేటెడ్ అసలు ఏమీ చూడలేదు. టీవీయే పెద్ద చూడట్లేదు, టైం ఉండట్లే. సో ఓకే. అది కాదు, బట్ ఐ డోంట్ నో, ఇద్దరు ఉన్నారు. ఓకే, మాట్లాడుతూ ఎదురుగా ఉన్నారు అంతే. అదొక కైండ్ ఆఫ్ ఒక మినిట్ అలా పాస్ అయిపోయింది. ఈ ఊగడము, చెస్ట్ హెవీనెస్ ఇప్పుడు కొంచెం లైట్ అయింది, కానీ ఇప్పటిదాకా ఇంకా చాలా ఎక్కువ ఉందన్నమాట. ఈ థ్రోట్ దగ్గర నుంచి చెస్ట్ వరకు కంప్లీట్లీ బ్లాక్ ఓకే. అయినట్టుగా అనమాట. ఓకే అండి. ఇది పీసీఓడి, పీసీఓఎస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా బాగా హెల్ప్ అవుతుందండి. ఓకే. మీకు ఒక చిన్న కనిపించిన డౌట్. ఒక సోల్జర్ మీరే చెప్పండి. అయి ఉండొచ్చు మీ పాస్ట్ లైఫ్ లో. దానికి సంబంధించింది ఏదన్నా మీకు కనిపించి ఉండొచ్చు మోస్ట్లీ. ఓకే. వాయిస్ లో అయితే బేస్ ఉంటదండి సుజాత గారు కదా. కదా సో అంత 100% సింపుల్ గా కూడా పాజిటివిటీ వీళ్ళు అండి సోల్జర్ సుజాత అయి గారు. ఉంటారు. థ్యాంక్ యూ. పంపించేద్దామా మిలిటరీకి మళ్ళీ ఇవ్వండి. కనీసం బేస్ లెవెల్ లో కూడా సెలెక్ట్ అవును నాకున్న స్టామినాకి. చెప్పండి, నాకు సోల్జర్ కనిపించాడు. ఏదో చెప్తున్నారండి ఇంకొకటి సుజాత గారు. సౌమ్య గారు, నాకు ఒక డౌట్ ఏంటంటే, ఐ మీన్ మిగతా వాళ్ళందరూ కొంచెం ఏమనుకోకండి నేను ఇలా అడుగుతున్నానని. నాకు మా మదర్ తో కనెక్ట్ అవ్వాలని ఉంది, తన బాధ తెలుసుకోవాలని ఉంది. షీఈ్ నో మోర్ యాక్చువల్లీ. తను 8 years అయింది. ఓకే. అలా ఏమైనా ఉంటుందా? అంటే తన బాధ నేను ఫీల్ అవ్వాలి అనుకుంటున్నా. అది ఏమైనా, ఐ మీన్ నేను కలర్స్ షూర్ పెట్టుకునేటప్పుడు అండి. కూడా అదే ఆలోచించుకుంటూ పెట్టుకున్నాను యాక్చువల్లీ. ఓకే అండి. మీరు సేఫ్ అయ్యేంత వరకు మీరు ఇంకొక 3-4 టైమ్స్ ఇది పెట్టుకోండి. మీరు పెట్టుకున్న తర్వాత మీరు నాకు చెప్పండి, ఇది ఇంకా నాకు బాగానే ఉందండి, ఐఎమ్ ఫైన్, నాకు ఇంకా ఎక్స్ట్రా తెలుసుకోవాలని ఉందంటే ఇంకా 2 days ప్రోటోకాల్ ఉన్నాయండి, 3 days, 4 days, 5 days ప్రోటోకాల్స్ కూడా ఉన్నాయి, నేను మీకు షేర్ చేస్తాను. మీరు మీ మదర్ రూమ్లో ఉన్నప్పుడుతోని మీ మదర్తో కనెక్ట్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు నేను మా మదర్ రూమ్లో ఉన్న ప్రోటోకాల్ పెట్టుకున్నాను అనుకోండి, ఇంకేంటి, నేను మా మదర్తో ఉన్నట్టే కదా, ఇంకా మా మదర్లో ఉన్నట్టే కదా. సో హ్యాపీగా కనెక్ట్ అవ్వచ్చు, బాగా కనెక్ట్ అవ్వచ్చు. మీకు ఓకే. ఇప్పుడే ఓకే. కావాలన్నా కూడా నేను షేర్ చేస్తానండి అవి ప్రోటోకాల్స్. ఓకే. మీరు ఒక ఓకే. 2 days తర్వాత పెట్టుకోండి, ఒక 2-3 days తర్వాత పెట్టుకోండి. ఇవాళే కదా ఇది పెట్టుకున్నది. సో అవును, బాడీ అవును, అవును. బాడీ హెవీగానే కానీ ఉంది మైండ్ కానీ యాక్చువల్లీ. కూడా కొంచెం కొంచెం నెక్ సెట్ పెయిన్, కావాలి. బ్యాక్ పెయిన్ వస్తుంది. యా, మీరు అవన్నిట్లలోకి తీసుకోండి బాగా. అంటే మీ మదర్ ఏమన్నా ఇబ్బంది పడ్డారా అండి మీరు కడుపులో ఉన్నప్పుడు? తెలీదండి. అంటే అంటే చాలా ఈజీగానే వచ్చారు. మేమిద్దరం అక్క తర్వాత నేను థర్డ్ చైల్డ్ నేను. సో ఓకే. నార్మల్ డెలివరీసే. అది కూడా విలేజ్ లోనే. ఐ మీన్ విలేజో లేకపోతే మేబీ కడప అయి ఉండొచ్చు. నాకు చెప్పారు కానీ నాకు గుర్తులేదు. ఒకసారి అడగాలి, మా ఫాదర్ని అడగాలి. ఓకే. ఓకే అండి. బట్ అంటే హాస్పిటల్స్ లో అయితే కాదు, ఇంట్లోనే అనుకుంటున్నా. ఓకే. ఓకే అండి. అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు ఇవన్నీ అంటున్నారు కదా, చెస్ట్ పట్టేసినట్టుగా ఉండడం కానీ, అంటే ఇప్పుడు ఉమ్. జనరల్ గా
మదర్ భయపడింది అనుకోండి, జనరల్ గా అది చైల్డ్ కి ఉంటది కదా. ఇప్పుడు ఒక అమ్మాయి చాలా ఏడ్చేసింది అనమాట తన డెలివరీ జరుగుతున్నప్పుడు. తన ఎక్స్పీరియన్స్ ఓకే ఏంటంటే వాళ్ళ మదర్ అస్సలు హ్యాపీగా లేదనమాట. ఎందుకు అంటే వాళ్ళ మదర్ని యాక్సెప్ట్ చేయలేదంట వాళ్ళ ఫాదర్ ఫ్యామిలీ. ఓకే 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 సో ఓకే తను బాగా ఏడ్చేసింది అనమాట. అసలు ఇంకా అంటే వాళ్ళ మదర్ ఫీలింగ్ ని తను కంప్లీట్ గా ఎక్స్పీరియన్స్ అవ్వగలిగింది అనమాట మదర్ రూమ్ లో ఉన్నప్పుడు కదా. సో వాళ్ళ మదర్ ఎంత బాధపడుతుంది, ఎలా ఉంది అనేది షీఈ్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ కంప్లీట్లీ అనమాట. కొన్ని బ్లిస్ఫుల్ బర్తింగ్స్ కూడా ఉన్నాయండి. ఒక ఆమె చెప్పింది చాలా హ్యాపీగా గర్భాలయంలో అంటే దేవుడు ఉంటాడు కదా, దేవుడి దగ్గర హారతిస్తుందంట వాళ్ళ మదర్. చక్కగా అంటే చాలా హ్యాపీగా, చాలా ఓ బాగుంది, చాలా హ్యాపీ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అలా షేర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో డెఫినెట్ గా కనెక్ట్ అవ్వచ్చండి మీరు హ్యాపీగా. ఓకే ఓకే యా యా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అంటే అండి, మాకు ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇచ్చారు అందరికి. థ్యాంక్ యూ అంటే అండి, థ్యాంక్ యూ. మేబీ కొందరు ఇప్పటికే అలా ఉండుండొచ్చు, లేదా కొంతమందికి ఏంటంటే బై ఈవినింగ్ తెలిసి రావచ్చు ఆ ఫీలింగ్స్ అన్ని కూడా. డెఫినెట్ గా ఇమీడియట్ అండి, గా నేను జరగాలి. 100% అండి, 100%. ఇప్పుడు సంగీతపై ఒకటే చెప్పుద్ది అనమాట, 10 మంది ఉన్నారంటే 10 మందికి ఎక్స్పీరియన్సెస్ రావాలని లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవును అవసరం అనుకోండి కనిపిస్తుంది, అవసరం లేదనుకోండి కనిపించకపోవచ్చు. బట్ అవును ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు నేను ఇక్కడ మెంతులు పెట్టాను అనుకోండి, నాకు ఎక్స్పీరియన్స్ అయినా అవ్వకపోయినా అది పనిచేస్తుందా పనిచేయదా, మనం థెరపిస్ట్లం కాబట్టి మనకు తెలుసు కదండి. 100% అవును పనిచేస్తుంది కదా, అదైతే పనిచేస్తుంది. కొంతమంది అది అవును ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, వెంటనే రిలీఫ్ ఉండొచ్చు, కొంతమందికి బాగుండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు, బట్ పనిచేయడం అయితే పనిచేస్తుంది కదా. అదే చెప్తుంది, మీరైతే పెట్టుకుంటూ వెళ్ళిపోండి, మీకు అది పనిచేయడం అయితే పనిచేస్తుంది, మీకు అది తెలిసినా తెలియకపోయినా అది పనిచేస్తుంది అని చెప్తుంది అనమాట. ఇలా నెక్స్ట్ సెక్షన్ ఒకసారి పెట్టుకుందామా అండి? షూర్ అండి, డెఫినెట్ గా. అది మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు టైం ఇలాగా ప్లాన్ పెట్టుకున్నప్పుడు చేసుకొని పెట్టుకుందాం. ఒక్కొక్కరం అంటే మళ్ళీ చెయ్యవు. షూర్ అండి, 2 days పెట్టుకుందాము, 2 days పెట్టుకుందాము అంటే 2 days ప్రోటోకాల్ పెట్టుకుందామండి. సరే, అంటే ఇది ఎన్ని రోజులు పెట్టుకోవాలి అలా ఏమి ఉండదా? అలా ఏం లేదండి. అంటే మళ్ళీ అందరికి టైం ఉంటుందో ఉండదో, అందరికి ఎక్స్పీరియన్సెస్ రావాలని లేదండి, అందరికి నచ్చాలని లేదు. అవునవును. సో అవును ఏమండి ఎవరికైనా వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న చేద్దాం వాళ్ళు అనుకున్న జాయిన్ వాళ్ళు కనెక్ట్ అవ్వండి. అవుతారు. యా అంతే అండి. అంతే యా ఇప్పుడు ఇదేంటంటే, అంటే నేను ఇవాళ 1 day ప్రోటోకాల్ అంటే 1 dayది వచ్చేసి ఓన్లీ బర్తింగ్ కదండి. మనం 2 days పెట్టుకున్నాం అనుకోండి, మన మదర్ రూమ్ లో ఉన్నప్పుడు, డెలివరీ అయినప్పటిది 2 రోజులది బెనిఫిట్ వస్తుంది కదా మనకి, అంటే 2 టైం డబుల్ బెనిఫిట్ వస్తుంది కదా. సో నేను టైం ఉంటుందో ఉండదో ఎలా అయినా సరే అట్లీస్ట్ ఒక్క 1 day ప్రోటోకాల్ పెట్టుకున్నా కూడా జరుగుద్ది కదా అనేసి ఫస్ట్ ఒక 1 dayది పెట్టాను అనమాట. నెక్స్ట్ టైం పట్టుకున్నప్పుడు 2 days పెట్టుకుందాము అంటే కనుక సాటర్డే అండ్ సండే 2 రోజులు పెట్టుకుందాము. లేదు వీక్ డేస్ అయినా పర్లేదు, నాకు ఎప్పుడైనా పర్వాలేదు. బెటర్ అండి వీక్ డేస్. అంటే సండేస్ అంటే అందరూ ఉంటారు, పిల్లలు డోర్ వేసుకొని సండే ప్రశాంతంగా కాబట్టి ఫీల్ మిగతా అవ్వలేదు రోజులు నేనైతే. పెట్టుకుందాం. మండే ట్యూస్డే అలా పెట్టేసుకుందామంటే పెట్టేసుకుందామండి. ఈ Yeah. వీక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ పెట్టుకుందామండి, ఒకటేసారి కాకుండా నెక్స్ట్ వీక్ అలా షూర్. మినిమం ఇంకెవరికైనా ఏమైనా ఎన్ని అవర్స్ డౌట్స్ అండి తడవకుండా చూసుకోవాలి కనీసం? పైన హాస్పిటల్ ఏది చెప్పరా ప్లీజ్? అట్లీస్ట్ 6 hours అండి. ఏంటండి? ఈ పైన ఏ కలర్ వేయమంటారు? ఎల్లో అయిపోయిందండి. రెడ్ అండి ఎల్లో అక్కడ. ఇక్కడ. టాప్ రెడ్ అండి, టాప్ రెడ్, పర్పుల్ తర్వాత రెడ్ Okay. పైన. ఓకే. శారద గారు ఏమన్నా అడుగుతున్నారండి? అదే మేడం, అది తడవకుండా చూసుకోవాలి కదా. మాక్సిమం ఎన్ని అవర్స్ ఉంచుకుంటే తడవకుండా బాగుంటుందని. అదే అండి, అట్లీస్ట్ ఒక 6 hours అన్నమాట. అందుకే అంటే తడవకుండా ఒకటండి, రెండోది మనం బిజీగా పని చేస్తుంటే ఎంతో కొంత పని చేస్తే కానీ 100% ఎఫెక్టివ్ గా పని చేయదు అనమాట. అది దాని పని అది చేసుకుంటూ ఉంటది, బట్ మనం అది ఫీల్ అవ్వలేకపోవచ్చు. మనకి Yes, yes. ప్రశాంతంగా కొంచెం ఫ్రీ టైం ఉన్నప్పుడు పెట్టుకుంటే బెటర్. ఇంకా పని ఏదన్నా ఉన్నదంటే ఇంకా అంతే అండి, కడిగేసుకుంటాం, చేసేసుకుంటాం, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ కలర్ చేసేసుకోవడం ఇంకా అంతే, ఇంకా ఆ ప్లేస్ లో. అప్పుడు ఇదైతే ఎక్కడైతే నైట్ పెట్టుకుంటే బెటర్ కదా. నైట్ పెట్టుకుంటే కాసేపు Night మనం క్లాసెస్ అటెండ్ చేసుకొని నిద్రపోవచ్చు అలా చూసుకుంటే. ప్రిఫరెన్స్ ఇస్ లైక్, అంటే తను చెప్పేది కూడా అదే చెప్పుద్ది అనమాట, నైట్ పెట్టేసుకోండి అంటారు. కానీ నైట్ అంటే కూడా కుదరాలి కదా మనకి. సో ఎవరికి ఏ పాసిబుల్ టైం ఉంటే అలా. నైట్ పెట్టుకున్నా మీరు ఇందాక మెడిటేట్ చేయించారు కదా, అది చేసిన తర్వాత పడుకోవాలా?
మెడిటేషన్ ఏం అవసరం లేదండి. జస్ట్ నేను అంటే ఇప్పుడు మనకు గుర్తుంది కదా! బర్తింగ్ ప్రోటోకాల్ పెట్టుకున్నప్పుడు మనకేం జరుగుద్ది? మన మదర్ రూమ్‌లో నుంచి మనం బర్తింగ్ అవుతున్నాము. అది కొంచెం ఫీల్ అవ్వగలిగామనుకోండి. అంటే మనం ప్రాణాయామాల్లాగైనా సరే శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉన్నామనుకోండి. మనం ఒక స్లీప్ స్టేట్‌లోకెళ్ళొచ్చు. ఒక ట్రాన్స్ స్టేట్‌లోకెళ్ళొచ్చు. ఏదైనా అవ్వచ్చు. జరగాల్సింది జరుగుద్ది. మనకి కాన్షియస్‌గా మనకు తెలియాలి అంటే కనుక మనకేం కనపడుతుంది అనేది మనం చూస్తూ, మనం శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉన్నామనుకోండి. మనకు చీకటి కనిపించినంత వరకు మోస్ట్‌లీ మనం ఇంకా అప్పటికి ఊంబ్లోనే ఉన్నట్టనమాట. మన మదర్ ఊంబ్లో ఉన్నప్పుడు. మనకు లైట్ కనిపిస్తుంది అంటే అప్పుడు మనకు డెలివరీ అయ్యి మనం బయటకొచ్చినట్టనమాట. సౌమ్య ఓకే గారు ఓకే లైట్ పెట్టినా ఒక 5-10 మినిట్స్ మెడిటేషన్ చేయమన్నారు మేడం. ఓకే అండి. ఓకే. ఓకే. ఓకే అండి. మెడిటేషన్ చేయమన్నారంటండి మేడం. థ్యాంక్ యూ అండి. ఇంకెవరన్నా ఏదన్నా కళ్యాణి ఏదన్నా అడిగిపోయిందా? శైలజ గారు మీరు కూడా చూసారా మేడం గారు? ఆన్‌లైన్‌ది జాయిన్ అయ్యారండి శైలజ గారు కూడా. నేను ఓకే. ఆన్లైన్ లో జాయిన్ అయ్యాను. కాదండి, ఇప్పుడు వేరే వాళ్ళు ఆర్టిజం వాళ్ళు చేయాల్సి ఉన్నారు. వాళ్ళు నీకు పంపించాలంటే ఎంత అవుతుందండి? ఆటిజం చిల్డ్రన్ వాళ్ళ పేరెంట్స్‌కి మోస్ట్‌లీ తనేం చార్జ్ చేయదండి. నార్మల్ వాళ్ళు నేర్చుకోవాలని ఎళ్ళే వాళ్ళకి, ట్రీట్మెంట్ కోసం ఎళ్ళే వాళ్ళకి చార్జ్ చేస్తది కానీ, వాళ్ళ మదర్ చెప్పింది కదండీ! నువ్వు దీనికే చెయ్యి అని చెప్పేసి. ఇంకా అస్సలు కమర్షియల్ మైండ్ కాదండి తనదసలు. తనకి ఏదన్నా తనకేదన్నా అంటే తను వేరే ప్లేస్‌లో తీసుకుంటూ అవసరమైతే ఏమన్నా చార్జ్ చేస్తదేమో కానీ మోస్ట్‌లీ 99% ఏం చార్జ్ చేయదండి తను. ఆవిడ హిందీయేనండి ఇంగ్లీషా? ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్. బెంగుళూరు కదా! ఇంగ్లీష్. ఒకరికి సౌమ్య గారు ప్రాబ్లం కర్ణాటక లేదండి, ఒకరికి ఆవిడండి. రాదు. తెలుగు హ్మ్. వస్తుంది కదా, ఆ! బెంగళూరు వాళ్ళకి రాదా? తనకు పెద్దగా రాదండి. కళ్యాణి గారు కొంచెం తను నేర్పించండి కన్నడ ఆవిడకి అండి. తెలుగు. బెంగుళూరు అండి తను. బెంగళూరు. ఓకే. కాదు, కళ్యాణి గారు బెంగళూరులోనే ఉన్నారు కదా, కొంచెం ఆవిడకి తెలుగు నేర్పిస్తే మన అందరికి బాగా యూజ్ అవుతుంది. అదే నేనే నేర్పిస్తా. స్వామి గారు మీరు బెంగళూరేనా? ఓకే అండి. నెక్స్ట్ కళ్యాణి సెషన్ ఎప్పుడు బెంగుళూరు. పెట్టుకుందామో డిసైడ్ చేయండి. నెక్స్ట్ వీక్ మండే, ట్యూస్‌డే అలా పెట్టుకుందామంటే పెట్టేసుకుందామండి. సో ఈ రోజు అంతవరకు సాటర్డే ఇదే కదండి, ప్రోటోకాల్ ట్యూస్డే కంటిన్యూ చేసుకున్న పెట్టుకుందాం. రోజులు ఈ లోపు ఎవరికి కావాలంటే వాళ్ళు ప్రోటోకాల్స్ పెట్టుకోండి ఈలోపు. వేసుకుందాం. సేమ్ ఇదే కంటిన్యూ చేసుకోవచ్చు. యాహ్! ఇవాళ పెట్టుకున్నాం కదండి, రేపు తర్వాత కూడా నెక్స్ట్ సెషన్ లో పెట్టేసుకుంటామండి. నెక్స్ట్ పెట్టుకుందాం. పెట్టుకోవచ్చండి. కంఫర్టబుల్‌గా లేదనుకోండి అప్పుడు ఊరుకోండి. మీరు కంఫర్టబుల్‌గా ఉన్నంత వరకు పర్వాలేదు. సౌమ్య గారు పిల్లలకి సేమ్ ఇదే కదండి? పిల్లలకి పెట్టినప్పుడు మనం వాళ్ళ బర్త్‌ని కూడా ఫీల్ అవ్వచ్చండి. మనం పడుకున్నప్పుడు అంటే నేను నా బేబీకి ఇచ్చే బర్త్‌ని కూడా ఫీల్ అవ్వాలనుకుంటున్నానన్నప్పుడు సేమ్ ప్రోటోకాల్ అండి. ఇదే ప్రోటోకాల్. వాళ్ళకి కూడా బర్తింగ్ ఇవ్వచ్చు మనం. వాళ్ళు పెట్టుకున్నానంటే వాళ్ళ బర్తింగ్ కూడా అయితది. ఓకే. ఓకే. థ్యాంక్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మేమే మీకు థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్స్ చెప్పాలండి మీరు. థ్యాంక్ యూ అండి సౌమ్య గారు. థ్యాంక్ కొత్త యూ. ఇలాంటివి ఉంటుందని కూడా తెలియదు, కొత్త ఎక్స్పీరియన్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకేమన్నా కొత్త ఎవరికైనా ప్రాజెక్ట్ డౌట్స్ చేస్తున్నాం. ఉన్నాయి కానీ థ్యాంక్ యూ అండి. ఎవరికైనా డౌట్స్ ఎవరికైనా ఉంటే అడగండి. డౌట్స్ టైం ఏమన్నా ఎక్కువ ఉన్నాయా లేదు, అండి? ఇంకా 5 minutes ఉంది అంతే. సౌమ్య ఇది గారు ఒక అండి. చెప్పండి. ఇప్పుడు మా దగ్గర మీరు చేయించారు కదండి, కౌన్సిలింగ్ చేస్తే చేయించారు, ఇక్కడ బ్రీత్ తీసుకోండి, ఇలా తీసుకోండి అని. ఇప్పుడు మనం పిల్లలకి ఇచ్చామనుకోండి, మేము ఎలా చేయాలని? సేమ్ అండి. మన ఇంకా ఒకసారి అలా చూపిస్తానండి. ఎవరైనా రెడీగా ఉన్నారనుకోండి ఇంట్లో వాళ్ళు చేపించుకోవడానికి, ఓకే. ఈసారి అలా చేపిస్తాను, ఇలా చేసుకోవచ్చు అనేది మనం. అంటే ఇప్పుడు ఉమ్మగారు పాప పెట్టు అంటున్నారు కదా, ఉమ్మగారు ఇప్పుడు చేయాలనుకున్నారు అనుకోండి, ఆవిడ అలా తను అలా చేయొచ్చు అన్నట్టు అట్లా అని. అదే అండి. ఉమగారు సేమ్ పెట్టుకొని తను బ్రీత్స్ అవి తీసుకుంటూ అంటే ఇప్పుడు ఉమగారికి పక్కన థెరపిస్ట్ ఎవరు లేరు కదండి. మనం ఏంటంటే అవును. మనం థెరపిస్ట్ కదా. ఇప్పుడు మీరు వేరే వాళ్ళకి చేయాలనుకోండి మీకు ఈజీ. మీకొకరు చెయ్యాలి అంటే కొంచెం కష్టం. మీరు 1, 2 సార్లు వాళ్ళకి చేశారనుకోండి, నెక్స్ట్ టైమ్ వాళ్ళు మీకు చేయగలుగుతారు. మనము ఈ పల్స్ ఇలా పట్టుకున్నామనుకోండి అవతల వాళ్ళది, వాళ్ళు ఏ సెన్సేషన్స్ ఫీల్ అవ్వాలనుకుంటున్నారో
మనం ఓకే చూడాలనుకుంటున్నాం అనుకోండి, కొంతవరకు వాళ్ళ ఫీలింగ్స్ని, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని మనం ఎక్స్పీరియన్స్ అవ్వగలుగుతామండి. అండ్ మనం ఆ పీస్ఫుల్ స్టేట్లో ఉన్నప్పుడు ఒక మదర్ లాగా, ఒక థెరపిస్ట్ లాగా, ఒక హీలర్ లాగా వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాం ఆ బర్తింగ్ వాళ్ళకి ఈజీ అవ్వడానికి. సేమ్ అండి, పెట్టేసుకొని ఫస్ట్ మన బర్తింగ్ని మనం ఫీల్ అవ్వడం అండి. మన బర్తింగ్ మనం ఫీల్ అయిన తర్వాత లైట్గా మనకు అబ్డమెన్లో కొంచెం, మనకు అప్పుడు వచ్చినంత పెయిన్స్ కాదు కానీ కొంచెం ఫీల్ అవుతాం అనమాట అది. అండ్ మన బేబీ బయటకు వస్తున్నట్టుగా చూడడం అనమాట. ఓకేనండి. ఓకే మన సిజేరియన్స్ కాదండి, ఇంకా మనకి ఈ పెయిన్ ఉంటుంది కటింగ్ పెయిన్. సౌమ్య గారు ఇంకొక డౌట్, అంటే సుజాత గారు, ఎవరికైనా డౌట్ లేకపోతే నేను అడుగుతాను, ఎందుకంటే అన్ని నేనే ఎక్కువ తినేస్తున్నాను టైం, అందుకని. మీకు ఎవరికి క్వశ్చన్స్ లేవంటే నేను అడుగుతానండి. లేదండి, మీ డౌట్ వల్ల మాకందరికి కూడా యూజ్ అవుతుంది కదండి. మీరు సుభాషిణి గారు కూడా ఉన్నారు. సుభాషిణి గారు ఏదో కానీ కానీ సుజాత గారు అడిగిన తర్వాత అడుగుతాను. అయ్యా పర్లేదు, అడగండి. నేను ఐ మీన్ టూ పర్సనల్ వెళ్ళిపోతాను అంతే. ఏం లేదు, నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు మా సిస్టర్ కి కోపం ఉంది, దాన్ని నేను తగ్గించగలుగుతానా? మీ అక్కనా అండి? ఆ మీరు అన్నారు కదా థర్డ్ చైల్డ్, నేను థర్డ్ చైల్డ్. సో తనకి ఉన్న ఏమైనా డిఫెక్ట్స్, అంటే తన వల్ల కోపం వల్ల తను అగ్రెసివ్ గా ఉంటది, కోపంగా ఉంటది, దాని వల్ల తను చాలా లూజ్ అయిపోతుంది. సో దాన్ని నేనేమైనా చేయగలుగుతానా? సేమ్ అండి, ఎందుకంటే మీరు తన థాట్ ఎఫెక్ట్ కూడా నాకు పెట్టుకొని, వస్తుంది కదా. అదే అండి, మీరు ఆ థాట్ పెట్టుకొని మీరు చేస్తే ఒక 4-5 టైమ్స్ చేసి చూడండి. మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పరు మనకి. మన అబ్జర్వేషన్ లో మనకే అర్థమవుతుంది. ఓకే ఓకే బట్ ఇట్ విల్ హెల్ప్ అండి డెఫినెట్లా. సుభాషిణి గారు చెప్పండి అండి. ఇప్పుడు మన చైల్డ్ కూడా కొంచెం, అందరి పిల్లలు అంటే నేను అందరి గురించి కాదు, కొంతమంది పిల్లలు మొండిగా ఉంటారు, చెప్పింది వినరు. అంటే జస్ట్ జనరల్ గా అందరికి అలాగే ఉంటుంది యా కదా. అవునండి అవునండి అవునండి. అంటే నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్, నా డౌట్ మాత్రమే. ఇప్పుడు మదర్ ఇలా పెట్టుకొని బేబీకి అలా పెట్టి వాళ్ళు క్యూర్ అవ్వాలని ఏమన్నా చేస్తే క్యూర్ అవుతారా? మనం మన బర్తింగ్ ఇస్తూ ఉంటే అండి, ఇప్పుడు మన పిల్లలకి మనం, అంటే ఇప్పుడు ఇది మన మదర్కి ఉన్న మనకి కనెక్షన్ కదండి ఇది. సేమ్ ఇది పెట్టుకొని మన పిల్లలకి కూడా మనం కనెక్ట్ అయ్యి, ఆ కనెక్షన్ లో మనం ఒక, అంటే ఏది కావాలి వాళ్ళకి అనేది మనం ఇక్కడ ఇచ్చామనుకోండి, ఎవరికైనా ఓకే. మెయిన్ గా కావాల్సింది ఏంటండి, సేఫ్టీ అండ్ ప్రేమ కదా మెయిన్ గా కావాల్సింది. ఎస్. అది మనం ఇక్కడ ఇచ్చామనుకోండి, బయట కూడా వాళ్ళు మారుతూ ఉంటారనమాట. వాళ్ళకి కావాల్సింది మనం ఇవ్వలేనప్పుడే వాళ్ళకి అవన్నీ అవుతూ ఉంటాయి కదా. ఎస్. మనం ఎక్కువగా వాళ్ళతో కనెక్ట్ అవుతూ ఉంటే మన పిల్లలకి మనం ఎక్కువగా, అంటే ఒక హార్ట్ కనెక్షన్ ఉంటది కదా అండి, అది కనెక్ట్ అవుతూ మనము ఇక్కడ వాళ్ళకి చెప్తూ ఉన్నాం అనుకోండి, ఇస్తూ ఉన్నాం అనుకోండి, ఇట్ విల్ గో టు దెమ్ అండి, వాళ్ళకి వెళ్తుంది అది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చిన్న డౌట్ ఉంది స్వామి గారు, ఇది లేడీస్ చేయొచ్చా, ఫాదర్స్ అయినా చేయొచ్చా? ఎవరమైనా చేసుకోవచ్చండి, అంటే మల్టిప్లై అవుతుంది అనమాట రిజల్ట్స్ హ్యాపీగా. అంటే మా తమ్ముడు ఉన్నాడు, మరద లేదు, అందుకని వాళ్ళ పాప కోసం తను చేయొచ్చా అని. చేసుకోవచ్చండి. ఇంకా అంటే ఇప్పుడు ఇంట్లో కూడా ఎంత మందిని పెట్టుకుంటే అంత రిజల్ట్ అండి, అంత మల్టిప్లై అవుతుంది. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం పెట్టుకున్నాం అనుకోండి బేబీ కోసము, బేబీకి డబల్ వచ్చేస్తుంది అనమాట ఎట్ ఎ టైం. అంటే ఒక్కరు చేసేదానికి ఇద్దరు చేసేదానికి ఉంటది కదండి. సో ఎవరమైనా పెట్టేసుకోవచ్చండి. నేను అనేది మా మరద చనిపోయింది, అర్థమైందండి, అది అర్థమైంది, సఫర్ అవుతుంది అర్థమైంది. పాప, అందుకని. ఓకే మీ బ్రదర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనమైనా చేసుకొని ఆ పాప గురించి ఆలోచిస్తూ చేసినా కూడా వాళ్ళకి హెల్ప్ వెళ్తుందంటారా? అవుతుందండి, డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. మీకు అంటే మేనకోడలే అవుతుంది కదా, మేనకోళ్ళు డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది, డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. ఇది పెట్టుకుని మెడిటేషన్ చేయాలా అండి అట్లా? పెట్టుకుని వదిలేస్తే కాదు కదా. అంటే మనకి డీపర్ ద కనెక్షన్ కదా అండి. ఇప్పుడు మనం పని ఏదైనా కాన్షియస్ గా ఇప్పుడు వీణ మేడం ఏం చెప్తారండి మనకి, ఏదైనా పెట్టుకున్న తర్వాత టీవీ అది చూస్తున్నాం అనుకోండి, అది అంత ఎఫెక్టివ్ గా పనిచేయదు కదా మనకి. మనం ఇది పెట్టుకొని మనం ప్రశాంతంగా ఉంటే మనకి బాగా పనిచేస్తుంది కదా, ఏ ట్రీట్మెంట్ అయినా కూడా మనకి. ఇదైనా అంతే అండి, ఇది ఇంకా అందులోనూ మొత్తం కంప్లీట్ గా ఎనర్జీకి సంబంధించింది కదా అండి. మనం ఎంత పీస్ఫుల్ గా, ఎంత మెడిటేటివ్ స్టేట్ లో, ఎంత ప్రశాంతంగా ఉంటే
మనకు అంత బాగా పనిచేస్తుంది. మనకి ఎక్కడన్నా ఏదన్నా ఇబ్బంది అనిపించినప్పుడు కూడా దాంట్లోకి ఈమె చెప్పింది కంప్లీట్ గా డీప్ బ్రీత్ చేస్తూ ఉండు, డీప్ బ్రీత్ చేస్తూ ఉండు, డీప్ బ్రీత్ చేస్తూ ఉండు. ఆ ప్లేస్ లోకి మనం డీప్ బ్రీత్ చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు నాకు అది పెట్టుకున్న తర్వాత నిద్ర వచ్చేసింది, పడుకోవచ్చా? హ్యాపీగా అండి, డెఫినెట్ గా. టీవీ చూడకూడదు అంతేనంటారా? టీవీ కూడా చూడాలనిపిస్తుందండి, చూడండి. బట్ పెట్టుకునే ముందు అయితే మాత్రం కాన్షియస్ గా ప్రశాంతంగా ఉన్నాము అన్నట్టుగా పెట్టుకోవడం ఇస్ లైక్ ఐడియల్ అండి. అంటే ఏదో ఒకటి ఉంటారు చూసారా, ప్రెగ్నెన్సీ టైంలో నాకు ఇది తినాలనిపించింది నేను తినలేదు అనేది, అది మళ్ళీ మనం క్యారీ చేస్తూ ఉంటాం. సునీతి గారు మీకేనా సీరియల్ మిస్ అయిపోతే ఎలాగండి? మళ్ళీ కనెక్టివిటీ పోద్ది కదా, మనం తెలుసుకోవాలి అటు సైడ్. నేను చూసేది ఒకే ఒక్క సీరియల్ అండి, అది కూడా నేను ఫార్వర్డ్ చేసి 5 minutes లో చూసేస్తాను. ఏది అంటే మనకి ఏది అనిపిస్తే అదే అండి. అంటే ఐ ఫీల్ లైక్ ఇబ్బంది పెడుతూ చెయ్యాలి అని కాదు, మనం ఏది మార్చాలనుకుంటున్నామో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు యాంగ్జైటీ ఉంది, నేను అది పెట్టుకున్నప్పుడు నాకు యాంగ్జైటీ వస్తుంది అనుకోండి,